ఈరోజు మనం ఒక చాలా పురాతనమైన గ్రంథం గురించి మాట్లాడుకుందాం. అంటే ఎప్పటికీ నిలిచిపోయే ఒక శక్తివంతమైన గ్రంథం. దాని పేరు కరుణీయమెత్త సుత్త. దీన్ని ప్రేమా కరుణపై ప్రసంగం అని కూడా అంటారు. ఇప్పుడు ప్రేమా కరుణ అనగానే అదొక ఫీలింగ్ అనుకుంటాం మనం. కాని ఈ గ్రంథం దాన్ని ఒక క్రమశిక్షణతో కూడిన అభ్యాసంగా, ఒక నైపుణ్యంగా ఎలా పెంపొందించుకోవాలో చెప్తుంది. ఈరోజు మన అన్వేషణ లక్ష్యం కూడా అదే. ఈ ఆచరణాత్మక మార్గాన్ని లోతుగా అర్థం చేసుకోవడమే. మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలామంది ప్రేమ కరుణ అనగానే దాన్ని ఒక బలహీనమైన సెంటిమెంటల్ ఫీలింగ్ అనుకుంటారు. కానీ ఈ సుత్త దాన్ని ఒక మానసిక శిక్షణగా చూపిస్తుంది, ఒక అంతర్గత బలంగా. ఇది కేవలం అందమైన కవిత్వం కాదు, ఆధ్యాత్మిక పరిపక్వత సాధించడానికి ఒక స్పష్టమైన 3 దశల ప్రణాళికను ఇచ్చే ఆచరణాత్మక మార్గదర్శి అన్నమాట. ఈ ప్రయాణంలో నైతిక ప్రవర్తన, ధ్యాన పద్ధతి, చివరికి అంతిమ లక్ష్యం అన్నీ కలిసి ఉంటాయి. ఆ 3 దశల ప్రయాణాన్ని మనం వివరంగా చర్చిద్దాం. సరే, అయితే ఆ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? అందర్నీ ప్రేమించాలి, అందరి పట్ల కరుణ చూపించాలి అనేది వినడానికి చాలా గొప్పగా ఉంటుంది. కాని దాన్ని ఆచరణలో పెట్టడం ఎక్కడ మొదలుపెట్టాలి? ఈ గ్రంథం మంచిలో నైపుణ్యమున్న వ్యక్తి గురించి మాట్లాడుతోంది. అంటే విశ్వాన్ని ప్రేమించే ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలనేనా దీనర్థం? ఖచ్చితంగా అదే అసలైన పాయింట్. మనం సాధారణంగా ప్రేమ, కరుణ లాంటివి బయట ప్రపంచానికి చూపించాల్సినవి అనుకుంటాం. కానీ ఈ గ్రంథం చెప్పే విప్లవాత్మకమైన ఆలోచన ఏంటంటే, ఆ ప్రయాణం మన లోకల మొదలవ్వాలి. మన మనస్సు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంటే దాన్నించి ప్రశాంతత ఎలా పుడుతుంది? అందుకే ముందు మన అంతర్గత ప్రపంచాన్ని చక్కదిద్దుకోమంటుంది. ఇది చాలా ప్రాక్టికల్ సలహా. ఒక భవనం కట్టాలంటే ముందు పునాది ఎంత బలంగా వేస్తామో ఇది కూడా అలాంటిదేనన్నమాట. ఆ పునాదే శీలం, అంటే నైతిక ప్రవర్తన. అసలు అర్థమేంటి? పేదవాడుగా ఉండమని చెబుతోందా, లేక మన అవసరాలు తగ్గించుకోమని చెబుతోందా? ఇది చాలా మంచి ప్రశ్న. సులభంగా పోషించగలిగేవాడు అంటే భౌతికంగా పేదవాడిగా ఉండమని కాదు. దాని అర్థం మన అవసరాలు, మన కోరికలు అదుపులో ఉంచుకోవడం. ఎవరికైతే తక్కువ వస్తువులతో సంతృప్తిగా జీవించడం తెలుసో వారిని పోషించడం సులభం. వాళ్ళు తమ మీద కానీ ఇతరుల మీద కానీ భారం కారు. అనవసరమైన కోరికలు, ఆడంబరాలు మనసులో నిరంతరం ఒక అలజడిని సృష్టిస్తాయి. అలాంటి అలజడి ఉన్న మనస్సులో ప్రేమ, కరుణ నిలబడలేవు. అందుకే సరళత అనేది మొదటి మెట్టు. మన జీవితం ఎంత సరళంగా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది. అంటే ఇది బయటి వస్తువుల గురించి కాదు, మన అంతర్గత వైఖరి గురించి. సరే, తరువాత వినయం గురించి చెప్పబడింది. అణుకువగా, సౌమ్యంగా, గర్వం లేకుండా ఉండటం. విశ్వవ్యాప్త ప్రేమకు గర్వానికి సంబంధమేంటి? గర్వం ఎందుకు అంత పెద్ద అడ్డంకి అవుతుంది? గర్వం, అహంకారం అనేవి నేను, నాది అనే భావనను బలోపేతం చేస్తాయి. నేను గొప్ప, ఇతరులు తక్కువ అనే విభజనను సృష్టిస్తాయి. కాని మెత్తా అభ్యాసం యొక్క ఉద్దేశ్యం ఆ విభజనలను చెరిపేయడమే కదా, అందరినీ సమానంగా చూడటం. గర్వంతో నిండిన హృదయం ఇతరుల పట్ల తెరుచుకోలేదు. అది ఎప్పుడూ తన్ను తాను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది. వినయం ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరుల స్థానంలో మనల్ని మనం ఊహించుకోగలం, వారి బాధను అర్థం చేసుకోగలం. గర్వం ఒక గోడలాంటిది, వినయం ఒక ద్వారం లాంటిది. అవును, ద్వారం లాంటిది. అందుకే ఆ పునాదిలో వినయం చాలా ముఖ్యమైన ఇటుక. అంటే సరళత మనసులోని అలజడిని తగ్గిస్తే వినయం మనకు, ఇతరులకు మధ్య ఉన్న అడ్డుగోడలను పడగొడుతుంది. ఇక మూడవది సంయమనం. జ్ఞానులు నిందించే పనులను చెయ్యకపోవడం. దీన్ని కొంచెం వివరిస్తారా? సంయమనమంటే మన మాటలు, చేతలు, ఆలోచనల మీద మనకు నియంత్రణ ఉండటం. ఇతరులను బాధపెట్టేవి, హాని కలిగించే పనులు చేయకుండా ఉండటం అన్నమాట. ఉదాహరణకు అబద్ధం చెప్పడం, చాడీలు చెప్పడం, కఠినంగా మాట్లాడటం లాంటివి. మనం ఇతరుల పట్ల ప్రేమను పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తూ మరోవైపు మన మాటలతో, చేతలతో వారిని గాయపరిస్తే ఎలా? అది కుదరదు కదా. కుదరదు. అది పునాదిలో పగుళ్లు సృష్టించడం లాంటిది. అందుకే మన ప్రవర్తన మన లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. ఈ 3 గుణాలు సరళత, వినయం, సంయమనం కలిసి ఒక స్థిరమైన, ప్రశాంతమైన అంతర్గత వాతావరణాన్ని సృష్టిస్తాయి. అప్పుడు అసలైన అభ్యాసానికి మనం సిద్ధంగా ఉంటాం. సరే, పునాది గురించి స్పష్టంగా అర్థమైంది.
మనల్ని మనం ఒక ప్రశాంతమైన నైతికమైన స్థితికి తెచ్చుకోవడం. ఇది మొదటి దశ. కాని అసలు పని ఇక్కడే మొదలవుతుంది కదా. ఈ ప్రేమను, కరుణను అందరి మీదికి ఎలా ప్రసరింపజేయాలి? వినడానికి చాలా పెద్ద పనిలా, దాదాపు అసాధ్యంలా అనిపిస్తోంది. మీరన్నట్లు అది చాలా పెద్ద పనిలాగే అనిపిస్తుంది. నిజమే. అందుకే ఈ గ్రంథం మనసును గందరగోళానికి గురిచేయకుండా ఒక క్రమపద్ధతిలో, దాదాపు ఒక సాంకేతిక పద్ధతిలో మార్గనిర్దేశం చేస్తుంది. ఇది కేవలం అందర్నీ ప్రేమించు అని చెప్పి వదిలేదు, ఎలా చెయ్యాలో కూడా వివరిస్తుంది. మన మనసుకు సహజంగా కొన్ని అలవాట్లుంటాయి. వర్గీకరించడం, విభజించడం, నావాళ్లు, ఇతరులు, నాకు నచ్చినవాళ్లు, నాకు నచ్చనివాళ్లు. అవును, నాకు సంబంధం లేనివాళ్లు అని. కరెక్ట్. ఈ అభ్యాసం ఆ అలవాటును విచ్ఛిన్నం చేస్తుంది. ఎలా? ఆ పద్ధతి ఏంటి? ఈ గ్రంథం ఒక ప్రాదేశిక తర్కాన్ని ఉపయోగిస్తుందని ఉంది. అది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. అవును, అది మన మనస్సు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా చూడ్డానికి సహాయపడుతుంది. మొదట అన్ని దిశలలో పైన, కింద, నలువైపులా ఉన్న జీవులందరూ సుఖంగా ఉండాలి అని భావించడం. తర్వాత కనిపించేవి, కనిపించనవి, అంటే మన కంటికి కనిపించే మనుషులు, జంతువులతో పాటు మనకు కనిపించని సూక్ష్మజీవులు కూడా. ఇంకా దగ్గరగా ఉన్నవి, దూరంగా ఉన్నవి. చివరగా ఇది చాలా ముఖ్యం, ఇప్పటికీ పుట్టినవి, ఇంకా పుట్టబోయేవి. చూడండి, ఈ వర్గీకరణలో ఏ జీవి కూడా మినహాయించబడలేదు. నిజమే. ఇది మన మనస్సును విశాలం చేయడానికి ఒక మానసిక వ్యాయామం లాంటిదన్నమాట. ఈ వర్గీకరణ నిజంగా అద్భుతంగా ఉంది. ఎవ్వరూ తప్పిపోవడానికి ఆస్కారమే లేదు. అయితే ఇందులో నన్ను అత్యంత ఎక్కువగా ఆకట్టుకున్నది, కదిలించింది మాత్రం తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధంతో పోల్చడం. ఒక తల్లి తన ఏకైక బిడ్డను తన ప్రాణంతో ఎలా కాపాడుకుంటుందో, అలాగే ప్రతి జీవి పట్ల ఆ అపరిమితమైన హృదయాన్ని విస్తరించాలి. ఇది చాలా ఉన్నతమైన ఆదర్శం. కాని అలాంటి ప్రేమను మనకు నచ్చని వాళ్లమీద, లేదా మనకు ద్రోహం చేసిన వాళ్లమీద చూపించడం ఎలా సాధ్యం? ఇది ఆచరణ సాధ్యమేనా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆ పోలిక యొక్క ఉద్దేశ్యం మనల్ని భ్రేపెట్టడమో లేదా ఇది అసాధ్యం అని నిరుత్సాహపరచడమో కాదు. అది మన అభ్యాసానికి ఒక అత్యున్నత ప్రమాణాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశిస్తుంది. తల్లి ప్రేమ ఎందుకెంచుకోబడింది? ఎందుకంటే ఆ ప్రేమలో షరతులు ఉండవు. అది స్వచ్ఛమైనది, రక్షణాత్మకమైనది, నిస్వార్థమైనది. ఆ తల్లి తన బిడ్డ మంచివాడా చెడ్డవాడా అని ఆలోచించదు. కేవలం ఆ బిడ్డ క్షేమాన్ని మాత్రమే కోరుకుంటుంది. మనం ఆ స్థాయి ప్రేమను వెంటనే అందరి పట్ల చూపించలేకపోవచ్చు, కానీ మన అభ్యాసం యొక్క లక్ష్యం అదేనని గుర్తుచేస్తుంది. అంటే ఇది ఒక ప్రయాణం లాంటిదా? మొదట మనకిష్టమైన వారి పట్ల, ఆ తర్వాత మనకు సంబంధం లేని వారి పట్ల, చివరకు మనకు కష్టం కలిగించే వారి పట్ల కూడా ఆ భావనను నెమ్మదిగా విస్తరించుకుంటూ వెళ్లడమా? ఖచ్చితంగా. ఇది ఒక మానసిక కండరాన్ని బలపరచడం లాంటిది. మొదట చిన్న బరువులతో మొదలుపెట్టి నెమ్మదిగా బరువు పెంచుకుంటూ వెళ్తాం. అలాగే మొదట మన పట్ల మనం ప్రేమ, కరుణను పెంపొందించుకోవాలి. తర్వాత మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆ తర్వాత మన వీధిలో వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు. చివరగా మనకు కష్టం కలిగించిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ వారు కూడా బాధల నుండి విముక్తి పొందాలి, వారు కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం. ఒక భిక్షువుకు తనను అవమానించిన వ్యక్తి పట్ల కరుణను పెంపొందించుకోవడం కష్టంగా ఉన్నప్పుడు బుద్ధుడతనికి ఒక సలహా ఇచ్చాడని ఒక కథ ఉంది. ఓ అవునా? అవును. గత జన్మలలో ఆ వ్యక్తి కూడా నీకు తల్లి అయి ఉండవచ్చు, ఆ విషయాన్ని గుర్తు చేసుకో అని. దీని ఉద్దేశం అది నిజమా కాదా అని కాదు. ద్వేషమనే గోడను పగలగొట్టడానికి ఒక ఉపాయం, ఒక సాధనం అందించడం. తల్లి బిడ్డ పోలిక కూడా అలాంటి ఒక శక్తివంతమైన సాధనం. పునాది నిర్మించుకున్నాం, దానిమీద ప్రేమ, కరుణ అనే అభ్యాసం చేశాం. ఇప్పుడు మూడవ దశ, అంటే ఫలం. ఈ మొత్తం ప్రక్రియ యొక్క ఫలితమేంటి? గ్రంథం దీనిని పవిత్రమైన జీవనం లేదా దివ్య విహారం అంటుంది. ఆ స్థితిని చేరుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో, అది ఎలా అనిపిస్తుంది? ఈ స్థితిని చాలా ఆచరణాత్మకంగా వర్ణించారు. నిలబడినా, నడిచినా, కూర్చున్నా లేదా పడుకున్నా, నిద్రలో లేనంతవరకు ప్రతి క్షణం ఆ ప్రేమ, కరుణా భావనతోనే ఉండటం. అంటే మెత్త అనేది రోజులో ఒక 20 నిమిషాలు చేసే ధ్యానంలా కాకుండా మన ఉనికిలో ఒక భాగంగా, మన స్వభావంగా మారిపోతుంది. అవును, మన స్వభావంగా మారిపోతుంది. మన ప్రతి మాటలో, ప్రతి చర్యలో, ప్రతి ఆలోచనలో ఆ కరుణ సహజంగా ప్రవహిస్తుంది. అదొక ప్రత్యేకమైన ప్రయత్నంలా ఉండదు, మన శ్వాసలాగా మారిపోతుంది. ఈ స్థితిని చేరుకోవడానికి 2 ముఖ్యమైన విషయాలను వదిలిపెట్టాలని గ్రంథం చెబుతోంది. ఒకటి గట్టి అభిప్రాయాలు లేదా దృక్పథాలు, రెండవది ఇంద్రియ కోరికలు.
ఈ రెండిటికీ నిరంతర కరుణాస్థితికి ఏమిటి సంబంధం? ఇవి ఎందుకు అంత పెద్ద అడ్డంకులు? ఇవి రెండు మనసును బంధించే ప్రధాన శక్తులు. గట్టి అభిప్రాయాలు అంటే నా నమ్మకమే సరైనది, నా మార్గమే గొప్పది అనే పట్టుదల. ఇలాంటి దృఢమైన నమ్మకాలు మనకు ఇతరులకు మధ్య అడ్డుగోడలు కడతాయి. అవి సంఘర్షణకు దారితీస్తాయి. మనం ఇతరులను తప్పుగా, మనల్ని మనం ఒప్పుగా చూస్తాం. ఈ ఒప్పు తప్పు అనే ద్వంద్వంలో చిక్కుకున్నప్పుడు అందరినీ సమానంగా ప్రేమించడం అసాధ్యం. ఆ అభిప్రాయాలను వదిలిపెట్టినప్పుడు మన మనసు విశాలమై ఇతరుల దృక్కోణాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. మరి ఇంద్రియ కోరికల సంగతేంటి? ఇంద్రియ కోరికలు మన మనసును నిరంతరం బయట ప్రపంచంలోకి లాగుతూ ఉంటాయి. కంటికి నచ్చినవి కావాలి, చెవికి నచ్చినవి వినాలి, నాల్కకు నచ్చినవి తినాలి. ఈ కోరికల వేటలో మనసు ఎప్పుడూ అశాంతితో, అసంతృప్తితో ఉంటుంది. ఒకటి తీరగానే మరొకటి పుడుతుంది. ఈ నిరంతర అలజడిలో ప్రశాంతమైన, స్థిరమైన ప్రేమాకరుణ భావనకు చోటుండదు. ఆ కోరికల నుండి విముక్తి పొందినప్పుడే మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఆ ప్రశాంతత నుండే నిజమైన కరుణ ఉదయిస్తుంది. అయితే ఈ రెండింటినీ వదిలేస్తే? అవును, ఈ రెండింటినీ బదిలిపెట్టినప్పుడు వ్యక్తి సంపూర్ణ దృష్టిని సాధిస్తాడని గ్రంథం చెబుతోంది. అంటే అతీంద్రియ శక్తులు రావడం కాదు. దానర్థం విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా, మన సొంత రాగద్వేషాలు, అభిప్రాయాలు అనే రంగు తద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలగడం. ఈ స్పష్టతే జ్ఞానం. ఈ స్థితే పునర్జన్మ చక్రం నుండి విముక్తికి దారితీస్తుందని చెప్పబడింది. చూడండి, ఒక సాధారణ నైతిక ప్రవర్తనతో మొదలైన ప్రయాణం మానసిక అభ్యాసం ద్వారా అంతిమంగా సంపూర్ణ విముక్తి వరకు ఎలా దారితీస్తుందో ఈ సుత్తా స్పష్టంగా చూపిస్తోంది. ఈరోజు మనం చూసిన ఈ 3 దశల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మొదట సరళత, వినయం, సంయమనంతో కూడిన ఒక సద్గుణమైన శీలాన్ని పునాదిగా నిర్మించుకోవడం. రెండవది, ఆ స్థిరమైన పునాది మీద ఒక క్రమపద్ధతిలో అందరి పట్ల అపరిమితమైన ప్రేమ, కరుణను చురుకుగా అభ్యసించడం. మరియు మూడవది, దాని ఫలితంగా నిరంతర ధ్యాసతో, ప్రశాంతతతో కూడిన ఒక ఉన్నతమైన చైతన్య స్థితిని సాధించడం. అవును, కరుణీయమెత్త సుత్తాతారానికి అతీతమైన, అందరికీ వర్తించే ఒక అద్భుతమైన చట్రాన్ని అందిస్తుంది. ఇది కేవలం మనకు మంచి అనుభూతిని కలిగించడం గురించి కాదు. ఇది మన ప్రపంచం పట్ల మరియు అందులో మన స్థానం పట్ల మన అవగాహనను పూర్తిగా మార్చడానికి, మనసును, హృదయాన్ని సంస్కరించే ఒక గొప్ప శిక్షణ. ఇది కేవలం భావోద్వేగపూరితమైన విషయం కాదు. ఇదొక క్రమశిక్షణతో కూడిన మానసిక పరివర్తన. శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ గ్రంథంలో ఎవరూ మరొకరిని మోసం చేయకూడదు, లేదా ఏ స్థితిలో ఉన్న ఏ జీవిని అగౌరవపరచకూడదు అని ఉంది. చిన్న చిన్న అబద్ధాలు, అగౌరవాలు సర్వసాధారణమైన ఈ ప్రపంచంలో ప్రతిరోజూ, ప్రతి పరస్పర చర్యలో ఈ సరళమైన కాని ఎంతో లోతైన సూచన ప్రకారం జీవించడానికి వ్యక్తిగత స్థాయిలో నిజంగా ఏమవసరం?